అలాంటిది ఇక్కడ మహదేవ్పురాలో 35,000తో క్యాండిడేట్ గెలవడం జరిగింది, బీజేపీ క్యాండిడేట్. మరి 1,00,000 ఓట్లు బోగస్ ఓట్లయితే మరి 35,000తోనే గెలిచాడు అంటే ఆ గెలుపు ఎలా అవుతుంది? నకిలీ చెల్లని ఓట్లు, చెల్లని పేర్లు, చెల్లని అడ్రస్లు, చెల్లని ఫోటోగ్రాఫ్లతో ఇలా 1,00,000 ఓట్లు సృష్టించగలిగారు, నమోదు చేయగలిగారు అంటే ఇది అక్రమం కాదా? ఎలక్షన్ కమిషన్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మహారాష్ట్రలో 5 గంటల తర్వాత 60 లక్షల ఓట్లు నమోదయ్యాయి అంటే ఈ ఓట్లన్నీ ఎవరేశారు? సీసీ ఫుటేజ్లు ఉన్నాయా? ఏవీ లేవు. ఏది చెక్ చేసుకోవడానికి వీలు లేదు. ఇంత దారుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అంటే ఎంత ఘోరం. 5 సంవత్సరాలలో నమోదు కాని ఓట్లు కేవలం 5 నెలల్లోనే, ఎలక్షన్లు ఉన్నాయన్న 5 నెలల్లోనే 1 కోటి ఓట్లు, కొత్త ఓట్లు నమోదు కాగలిగాయి అంటే ఇది బోగస్ ఓట్లు కాక ఇక మరి ఏమిటి? అందుకే కాంగ్రెస్ పార్టీ దేశ పౌరుల హక్కును కాపాడడం కోసం, వాళ్ళ ఓటు హక్కు కోసం ఒక ఉద్యమం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం, మన రాజ్యాంగాన్ని కాపాడుకునే విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. రాహుల్ గాంధీ గారు ఇది వరకు కూడా మన రాజ్యాంగాన్ని కాపాడుతాను, ప్రాణాలు పోయేంత వరకు, ప్రాణాలు పోయినా సరే రాజ్యాంగాన్ని మాత్రం మేము బ్రతికించుకుంటాము అని ఇదివరకే చెప్పడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హామీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టింది, ఓట్ చోరీ అన్న ఉద్యమాన్ని చేపట్టింది కేవలం దేశ ప్రజల ఓటు హక్కు కాపాడడం కోసం. మరోసారి డిమాండ్ చేస్తున్నాం, ఎలక్షన్ కమిషన్, ప్రధానమంత్రి మోడీ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ అవకతవకలన్నిటి మీద హై లెవెల్ ఎంక్వైరీ ఒకటి జరగాలి. ఎలక్షన్ కమిషన్ అంతు తేల్చాలి. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మళ్లీ జరగదు అన్న భరోసా దేశ ప్రజలకు కల్పించాల్సిన అవసరం, బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద అయితేనేమి, మోడీ గారి మీద అయితేనేమి ఎంతైనా ఉందని మరోసారి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మేడం, రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు మధ్య ఒక హాట్ లైన్ నడుస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది, దాని గురించి ఏమంటారు? హాట్ లైన్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే వాళ్ళని ఓదార్చడానికి మనుషుల మీద నుంచి బండ్లు నడిపించుకుంటూ వెళ్లి బల ప్రదర్శనలు చేస్తున్నవాడు కాదు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ పౌరుల హక్కు కోసం కొట్లాడుతున్నవాడు. ఈ పోరాటము భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని చేస్తుంది. అలాంటి రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారితో ఒక హాట్ లైన్ రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉంది అనటం చాలా హాస్యాస్పదం. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో హాట్ లైన్ ఉంది. అధికారం లేకొచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఒక హాట్ లైన్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నీతిమాలిన రాజకీయాలు చేశారు కాబట్టే, తెర వెనక పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మిగతా అందరూ కూడా ఇలా పొత్తులు పెట్టుకుంటారు, తెర వెనక రాజకీయాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారికి ఏ హాట్ లైను లేదు చంద్రబాబు గారితో. ఈ అష్యూరెన్స్ మేము చాలా ఖచ్చితంగా ఇవ్వగలం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? మీకు మోడీ గారితో, అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అష్యూరెన్స్
మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? మీరు ఇవ్వలేరు. ఎందుకంటే మీరు మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అధికారం లేకొచ్చిన మీరు